మనం 2 పూట్ల తింటూ వెయిట్ లాస్ అవుతాం. మంచిగా ఇంట్లో ఫుడ్ ఎప్పుడూ తినే ఫుడ్డే తింటూ వెయిట్ లాస్ ఎలా కావాలనేదే ఈ జర్నీ. మామూలుగా మనము వెయిట్ లాస్ కంటే ప్లేట్ కలర్‌ఫుల్‌గా ఇలా ఉండాలి అనేదేం లేదు. మనం తింటూనే హెల్తీగా అంటే హెల్తీగానే కాదు, వైట్ రైస్ తింటూనే సన్నగా కూడా కావచ్చు. నేను అయ్యాను కూడా. అంటే కొంచెం లేట్ అవుతుంది అంతే, కానీ వెయిట్ లాస్ ఏం కాకుండా ఉండం. మనం తినేదాన్ని బట్టే ఉంటుంది, వాక్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ముందుగా లేసి వెయిట్ చెక్ చేసుకుంటా. తర్వాత హాట్ వాటర్ తాగేస్తా. మెయిన్ హాట్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి వెయిట్ లాస్‌లో. తర్వాత బాదామి, మీ దగ్గర ఉంటే బాదామి ప్రోటీన్ కోసం తీసుకోవచ్చు, లేదా ఎగ్స్ ఉంటే ఎగ్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు జామకాయ ఉంది, అది కూడా తీసుకోయిన. ప్రోటీన్ ముఖ్యం కదా మనకి, అందుకు. అలాగే టిఫిన్ సింపుల్గా ఎప్పుడులాగే చేసేసిన. ఇలా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఏమంటే ఆయిల్ కమ్మీ వేయాలి మనము. ఆయిల్ కమ్మీ వాడుతూ అప్పుడైతేనే షుగర్ ఇవన్నీ కంప్లీట్గా బంద్ చేయాలి. షుగరు మళ్ళీ ఎప్పుడులాగే జంక్ ఫుడ్ ఇలా తినకూడదు. ఇంట్లో ఫుడ్డే తింటూ మామూలుగా అన్నీ స్కిప్ చేస్తూ ఉండాలి. ఆయిలు, షుగర్ ఇలాంటివి కొంచెం ఫుల్ కమ్మీ చేస్తే బెటర్ నా ఒపీనియన్. దాని నుంచి వెయిట్ లాస్ అవుతాము, వెయిట్ గెయిన్ అవుతాము. మెయిన్గా ఆయిల్‌ను, షుగర్ ఇవి 2 కంప్లీట్‌గా బంద్ చేస్తే మనం నిజంగా వెయిట్ లాస్ అవుతాము. అలాగే వాక్ కంపల్సరీ 2 అవర్స్ వాక్ డేలో కంపల్సరీ వాక్ చేయాలి. నాకు ఇంట్లోనే వాక్ చేస్తా, ఎందుకంటే ఇంట్లోనే కంఫర్ట్ కాబట్టి. అలాగే మార్నింగ్ టిఫిన్ వచ్చేసుకున్నా, నైట్ అవలక్కి చేసుకున్నా. డైలీ తినే ఫుడ్ ఇప్పుడు అందరి ఇంట్లోనే నేను చూపించే ఫుడ్ తినొచ్చు మీరు ఆరాంగా చేసుకొని. ఎందుకంటే మనం బ్రౌన్ రైసే తినాలి, ఇలాంటివి ఈ ఫుడ్డే తినాలి, ఇవి తెచ్చుకుంటేనే వెయిట్ లాస్ అవుతాం, అవేమీ లేదు. మనం తినే ఫుడ్ కొంచెం కొంచెం తింటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతాము. మన మైండ్ మనం అలా ఫిక్స్ చేసుకోవాలంతే, వెయిట్ లాస్ అవుతాము అని. మనం గట్టిగా మనం అనుకుంటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతాము. ఈ డే 1 నా జర్నీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ జర్నీ నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. నేను సింపుల్ ఫుడ్డే చూపిస్తూ ఉంటా. సింపుల్గా చేసే ఫుడ్లే ఎలా వెయిట్ లాస్ అవుతాము అనేది. సింపుల్గా తింటూ వెయిట్ లాస్ చాలా ముఖ్యం కాబట్టి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ జర్నీలో ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా చెప్పాలని ఉంది. వీడియో లెంత్ సరిపోదు కాబట్టి ఏమీ చెప్పలేను. నా థంబ్నెయిల్ చూసింటే మీకు అర్థమవుతుంది, నా ఫుడ్ చూసి నేను వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంటాను, హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీగా.